హలో అందరికీ. రాత్రి అన్నం మిగిలింది కదా పారేద్దామా అని అనుకోకండోయ్. నేను చెప్పినట్లుగా చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకోండి. చేసుకుని ఒక క్యారెట్, ఒక క్యాప్సికము, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించినట్లుగా కట్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోనూ ఆయిల్ వేసి ఆయిల్ని మొత్తం కడాయి అంతా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత నేను 3 గుడ్లు తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం అండి, మీరు ఎన్ని తీసుకుంటే అన్ని తీసుకొని దాంట్లో కొట్టేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసేయండి, బాగా ఫ్రై చేయాలి. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేము హైలో ఉండాలండి. హైలో ఉండేటట్టే చేయండి. ఇప్పుడు చూడండి, పెప్పర్ పొడి కొంచెం, సాల్ట్ కొంచెం వేసేసుకుని దీన్ని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని బాగా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. వేరే ప్లేట్లో పెట్టేసుకుని దీంట్లో మళ్ళా ఆయిల్ పోసుకుని దాంట్లో పన్నీర్ వేసుకుని ఫ్రై చేయాలన్నమాట. చూడండి, నేను చేసినట్టుగానే చేయండి మీరు కూడా. పన్నీరు బాగా వేగనివ్వకండి, ఎక్కువ వేగిపోయిందంటే గట్టిగా రబ్బర్ ముక్కలా అయిపోద్ది అనమాట. కొంచెం వేగిందని తీసేసుకోండి. మిగిలిన ఆయిల్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్, పచ్చిమిరపకాయలు, షిమ్లా మిర్చి, అదే షిమ్లా మిర్చి అంటే క్యాప్సికము, వాటిని హై ఫ్లేమ్లోనే మీరు 50% వరకు వేగేటట్టుగా, పూర్తిగా వేగకూడదండి, మళ్ళీ మగ్గిపోతే బాగోదు టేస్టు. 50% వరకునే అది ఫ్రై అయ్యేటట్టుగా చేసేసుకుని ఆ తర్వాత రైస్ వేసేసుకోవాలన్నమాట. రైస్ వేసేసుకుని ఇలాగా మొత్తం అంతా అన్నంలో మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మీరు కలుపుకున్నంత ఈ ఫ్రైడ్ రైస్ చేసినంతసేపు కూడా హైలోనే పెట్టుకోండి ఫ్లేము. తర్వాత కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు, ఎగ్గుది ఉంది కదా, అది వేసేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 స్పూన్సు గ్రీన్ చిల్లీ సాసు, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాసు, కొంచెం వెనిగరు, కొంచెం సోయా సాసు వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి దాంట్లో ఎంత సరిపడంటే అంత బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. బాగా మొత్తం అంతా కలవాలండి. హై ఫ్లేమ్లో కనీసం ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మీరు కలుపుతానే ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఫ్రైడ్ రైస్లు చేసుకునేటప్పుడు ఇనప కడాయి ఉంటే ఖచ్చితంగా ఇనప కడాయిలోనే చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇనప కడాయి లేనోళ్ళు అల్యూమినియం కడాయిలో కూడా చేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు అయిపోయిందండి, దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకుంటాం అనమాట. కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకుందాము. ఇదేనండి, ఎప్పుడైనా ఇంట్లో మీకు నైట్ రైస్ మిగిలిపోతే కనుక ఇలా చేసుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవాలనిపించే అంత టేస్ట్గా ఉంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలాగుంది అన్నది. మీరు ప్లీజ్ కామెంట్ పెడతారని నేను ఎదురు చూస్తాను. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి.